తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో ఇప్పుడు ఒక సరికొత్త వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘన పేరుతో పార్టీ అధిష్టానం జారీ చేస్తున్న సోకాజ్ నోటీసుల్లో స్పష్టమైన కుల వివక్ష దాగి ఉందన్న విమర్శలు సొంత నేతల నుంచే బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పదే పదే వెల్లువేస్తున్న సామాజిక న్యాయం సిద్ధాంతం రాష్ట్ర స్థాయిలో ఆచరణలో పూర్తిగా గాడి తప్పుతోంది. రెడ్డి సామాజిక వర్గానికి ఒక న్యాయం, బీసీ ఎస్సీ నేతలకు మరో న్యాయం అన్నట్లుగా టీపీసీసీ ఎందుకు వ్యవహరిస్తోంది? పీసీసీ అధ్యక్షుడిగా ఒక బీసీ నాయకుడు ఉండి కూడా అదే వర్గం నేతలపై ఈ కక్ష సాధింపు చర్యలేమిటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్లో ఎప్పుడూ ఏదో ఒక రాజకీయ చర్చ నడుస్తూనే ఉంటుంది. కానీ ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అంతర్గత చర్చ మాత్రం పార్టీ పునాదులను తీవ్రంగా కదిలించేలా కనిపిస్తోంది. పార్టీ విధించిన గీత దాటి మాట్లాడే నాయకులపై చర్యలు తీసుకోవడంలో ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కో రకమైన ప్రమాణాలను పాటిస్తున్నారనే వాదన ఇప్పుడు బలంగా తెరపైకొచ్చింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అగ్ర నాయకులు ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా బహిరంగ విమర్శలు చేసినా పీసీసీ వారి పట్ల చాలా సాఫ్ట్ కార్నర్తో వ్యవహరిస్తోందన్నది కింది స్థాయి నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అదే సమయంలో బీసీ, ఎస్సీ, ఇతర అట్టడుగు వర్గాలకు చెందిన నాయకులు ఏదైనా చిన్న విమర్శ చేస్తే చాలు, తక్షణమే వారిపై అత్యంత కఠినమైన స్టాండ్ తీసుకుంటూ షోకాజ్ నోటీసులివ్వడం, సస్పెన్షన్ల వరకు వెళ్లడం పరిపాటిగా మారింది. అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పదే పదే చెబుతున్న సోషల్ జస్టిస్ అనే కీలకమైన విధానానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం తూట్లు పొడుస్తోందన్న ఆవేదన బడుగు వర్గాల నేతల్లో వ్యక్తమవుతోంది. ఒక తప్పుకు ఒకే విధమైన శిక్ష ఉండాలనే కనీస సైద్ధాంతిక సూత్రాన్ని గాలికొదిలేసి ఇలా కులాల ఆధారంగా నోటీసులు జారీ చేయడం పార్టీలో తీవ్రమైన అంతర్గత కుమ్ములాటలకు దారితీస్తోంది. బీసీ, ఎస్సీ నేతల విషయంలో తెలంగాణ పీసీసీ ఎంత అమానుషంగా కఠినంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి ప్రధానంగా తీన్మార్ మల్లన్న, కత్తి వెంకటస్వామి ఉదంతాలను పార్టీ వర్గాలు ఇప్పుడు ప్రముఖంగా ఉదహరిస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమశిక్షణ కమిటీ పనితీరు పూర్తిగా వివక్షాపూరితంగా మారిపోయింది. గత ఫిబ్రవరి నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన విధానాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రతులను బహిరంగంగా దహనం చేసి ఈ కులగణన వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన క్రమశిక్షణ కమిటీ ఆయనకు అత్యవసరంగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయన నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో 2 వారాలు కూడా తిరక్కముందే ఆయనను పార్టీ నుంచి ఏకంగా సస్పెండ్ చేస్తూ అత్యంత కఠిన నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రముఖ టీవీ డిబేట్లో పాల్గొన్న కత్తి వెంకటస్వామి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ సమయం ముగిసిపోతోందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం కష్టమని వ్యాఖ్యానించిన వెంటనే ఆయనకు కూడా షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వీరిద్దరూ అగ్రవర్ణాలకు చెందిన వారు కాకపోవడం వల్లే పీసీసీ ఇంత కఠినంగా వ్యవహరించిందన్న వాదన పార్టీలో బలపడింది. కానీ సామాజిక వర్గాల సమీకరణాలు మారినప్పుడు పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయిందని, ప్రభుత్వంలో అవినీతి భారీగా పెరిగిపోయిందని, కాంట్రాక్టర్ల ప్రభావం ఎక్కువైందని ఆయన స్వపక్షంపైనే బాహాటంగా తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్కే నిధులన్నీ పోతున్నాయని విమర్శించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ఆయుధంగా వాడుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నప్పటికీ పీసీసీ మాత్రం రాజగోపాల్ రెడ్డిపై ఈ రోజు వరకు ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. కేవలం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని మాత్రమే పీసీసీ చీఫ్ పైకి చెబుతున్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అయితే అసలు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తమ దృష్టికే రాలేదనడం ఈ పక్షపాతానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. పైగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లాంటి వారు ఈ వ్యాఖ్యలను బహిరంగంగా సమర్థిస్తున్నా నాయకత్వం మౌనంగా ఉండడం బీసీ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.
కేవలం రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మాత్రమే కాదు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి వివాదంలోనూ పీసీసీ అత్యంత ఉదాసీనంగా వ్యవహరించడం వెనుకబడిన వర్గాలకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్, అలాగే ఆమె అనుచరులతో జరిగిన ఒక బహిరంగ వివాదంలో శివచరణ్ రెడ్డి అత్యంత అనుచితంగా ప్రవర్తించారన్న బలమైన ఆరోపణలొచ్చాయి. ఒక సీనియర్ మహిళా నేత పట్ల, అందున బీసీ వర్గానికి చెందిన నేత పట్ల అలా దురుసుగా వ్యవహరించడంపై ఏకంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్ద కూడా సుదీర్ఘమైన పంచాయతీ జరిగింది. ఇంత రచ్చ జరిగినా కూడా క్రమశిక్షణ కమిటీ శివచరణ్ రెడ్డికే కేవలం ఒక నామమాత్రపు షోకాజ్ నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకుంది. ఏమాత్రం కఠిన చర్యలు తీసుకోలేదు. ఈ పక్షపాత వైఖరిపై సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ సైతం బహిరంగంగానే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ పేరుతో స్పష్టమైన కుల వివక్షను పాటిస్తోందని, అగ్రవర్ణాలకు ఒక న్యాయం, ఇతర వర్గాలకు ఒక న్యాయం చేస్తున్నారని ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో విపరీతమైన చర్చకు దారితీశాయి. పార్టీలో పదే పదే షోకాజ్ నోటీసులు ఇస్తున్నప్పటికీ ఆ దెబ్బలు కేవలం కొందరికే పరిమితం కావడం, అగ్రవర్ణాల నేతల విషయంలో కనీస వివరణతోనే ఫైల్ క్లోజ్ చేయడం లాంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను అపహాస్యం చేస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. ఆయన స్వయంగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడైనప్పటికీ ఆయన తీసుకుంటున్న క్రమశిక్షణ నిర్ణయాలు మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకుల పట్ల వివక్షాపూరితంగా ఉంటున్నాయన్న బలమైన అభిప్రాయం పార్టీలో స్థిరపడిపోయింది. పీసీసీ చీఫ్ చేతిలో ఉన్న తుపాకీ గురి కేవలం బడుగు, బలహీన వర్గాల నేతల మీదకే వెళ్తోందని స్వయంగా పార్టీ నాయకులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక న్యాయం కోసం నిలబడాల్సిన అధ్యక్షుడే ఇలా వ్యవహరిస్తే ఇక సామాన్య కార్యకర్తలకు దిక్కెవరని వారు నిలదీస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఈ వివక్షకు, ఉదాసీనతకు తక్షణమే ముగింపు పలకకపోతే భవిష్యత్తులో రాబోయే ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భారీ రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదన్న వాస్తవాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనాయకత్వం తీవ్రంగా పరిగణించాల్సి ఉంది.